ఊపిరి ఉన్నంత వరకు బంధాన్ని బ్రతికించుకుంటానని పంచభూతాల సాక్షిగా ఆ తాలిని మెళ్ళోకి తీసుకున్నావు. ఇప్పుడు అంత ఈజీగా ఎలా తీసేస్తావు అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, ఇవ్వక తప్పట్లేదు, ఏం చెయ్యను అని శరణ్య చెప్తూ ఉంటుంది. సరే పద, నీతో మాట్లాడాలి అని ఆనందభైరవి శరణ్యను తీసుకొని పక్కకు వెళ్తుంది. శరణ్య, నీకు పిచ్చి పట్టిందా? మొగుడు చెప్పాడని చెప్పి విడాకులు ఇవ్వటానికి సిద్ధపడ్డావా? దర్శన్ ఉన్న పరిస్థితిలో ఎవరైనా అలానే మాట్లాడతారు, అలా అని చెప్పి విడాకులు ఇచ్చేస్తావా? ఆ మాట నువ్వెందుకు వినాలమ్మా? భార్య సందర్భానుసారం భర్తకు అనుగుణంగా నడవాలి, ఓర్పుతో సమస్యను సరిదిద్దుకోవాలి, అంతేకాని బంధాన్ని తెంచుకోవాలనుకోవడం ఎంత మూర్ఖత్వం చెప్పు అని ఆనందభైరవి అంటూ ఉంటే, నాకు మాత్రం ఆయనకు దూరం అవ్వాలని ఎందుకు ఉంటుంది? ఆయన కోరుకున్నారనే ఆయన ఇష్టానుసారం చేద్దాం అనుకున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. కోరుకుంటే ఇచ్చేస్తావా? నువ్వు ఇంత పిచ్చిదానివేంటమ్మా శరణ్య? దర్శన్ నీకు విడాకులు ఇవ్వటానికి, నీ జీవితం ఇలా తయారవటానికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించావా అని ఆనందభైరవి అంటూ ఉంటే, అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని శరణ్య అంటూ ఉంటుంది. అవునమ్మా, నీ జీవితం తెగిన గాలిపటంలా తయారవటానికి నీ వెనుక పెద్ద కుట్ర జరిగింది. నువ్వు అత్తారింటిని వీడి పుట్టింట్లో కూర్చొని ఏడవటానికి మూల కారణం ఎవరో తెలుసా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఎవరు అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఆ పేరు వింటే నువ్వు బంధాలను ముక్కలు చేసుకున్నంత అసహ్యంగా ఫీల్ అవుతావేమో అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, ఎవరు అత్తయ్య గారు, ఆ పేరేంటో చెప్పండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. నువ్వు అక్క అని ఆప్యాయంగా పిలుస్తున్న అనన్య అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నీ జీవితంతో ఆటలాడుతూ వచ్చింది అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. నేను చెప్తే నువ్వు నమ్మే పరిస్థితిలో ఉండవని నాకు తెలుసు శరణ్య. ఇప్పుడు చెప్పు, దర్శన్కి నీకు ఇంత దూరం ఏర్పడటానికి కారణం ఎవరు? షమీర చనిపోయిందనే కదా? కానీ షమీర బ్రతికే ఉంది. షమీర చనిపోయిందన్న కోపంతోనే దర్శన్ నీకు ఇంకా దూరమయ్యాడు. షమీర చనిపోయినట్టు అనన్యనే దగ్గరుండి నాటకం ఆడిస్తుంది. ఒకవైపు నీతో అక్క అనే ప్రేమను నటిస్తూ తన కడుపులో ఉన్న అక్కసును వెళ్ళకక్కుతుంది. ఇది కాయిన్కి ఒకవైపు మాత్రమే శరణ్య. కానీ నిన్ను దర్శన్కే కాదు, ఈ కుటుంబానికి శాశ్వతంగా దూరం చెయ్యాలని మరో పెద్ద ఎత్తే వేసింది అనన్య. అదేంటో నీకు తెలుసా అని ఆనంద శరణ్యను అడుగుతూ ఉంటుంది. ఇదిగో ఈ లెటర్ చూడు, ఈ లెటర్లో దర్శన్ మంచివాడు కాదు అని నువ్వు రాశావని చెప్పి అందరినీ నమ్మించిన లెటర్ ఇది రాసింది అని ఆనంద అంటూ ఉంటే, దర్శన్ గారే కదా అని శరణ్య అంటూ ఉంటుంది. కాదు అనన్య, ఇది నీ అక్క డైరీలో రాసుకున్న హ్యాండ్ రైటింగ్. 2 రైటింగ్లను చెక్ చెయ్యి అని ఆనంద 2 పేపర్లను శరణ్యకి ఇస్తుంది. శరణ్య 2 పేపర్లు చెక్ చేసి ఒక్కసారి షాక్లో ఉంటుంది. శరణ్య పుట్టింటికి రాగానే అనన్య వచ్చి నీ భర్త నీ పైన కావాలని అలాంటి లెటర్ రాసి కాటు వేయాలనుకున్నాడు అని చెప్పిన మాటలను శరణ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిన్ను దర్శన్ని విడదీయటం కోసం చేసిన కుట్ర ఈరోజు ఆవిష్కృతమైంది. నిన్ను మొదటి నుంచి నా ఇంటి కోడలిగా రాకుండా చేయడం కోసం అనన్య చేయని కుట్ర అంటూ లేదు అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక ఆనందభైరవి శరణ్య దర్శన్ల పెళ్లి అనుకున్నప్పటి నుంచి అనన్య చేసిన కుట్రలన్నీ కూడా శరణ్యకు చెప్తూ ఉంటుంది. సేటును పిలిపించి నగలు మార్చడం, అలాగే అనన్యను రౌడీల చేత కిడ్నాప్ చేపించడం, దర్శన్కి శరణ్య ముందు కలిపిందని ఇండైరెక్ట్గా తెలిసేలా చేయటం, సమీర చనిపోయిందని చెప్పి శరణ్యకు ఫోన్ చేయటం, ఇదంతా కూడా ఆనందభైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది. అంటే నా జీవితాన్ని అక్కే నాశనం చేయాలనుకుందా? నా పెళ్లి జరగటం అక్కకు అసలు ఇష్టం లేదనుకుంటా. అందుకే మొదటి నుంచి అక్క నా పెళ్లి ఆపాలని ప్రయత్నం చేస్తూనే వచ్చింది అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా శరణ్య? నీ జీవితాన్ని కాలరాయాలని చూసింది నీ అక్కే. నీ అక్క తోటి కోడల రూపంలో నీ పక్కనే ఉంది. కళ్ళు తెరువు, ఇప్పటికైనా జీవితం ఏంటో చూడు. ఇక నుంచి నువ్వు తస్మాత్ జాగ్రత్త కాదు, తరిమి తరిమి కొట్టాలి దాన్ని. నీ కాపురం కూల్చాలి అనుకున్న దాని కళ్ళ ముందే నువ్వు నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండి చూపించు. నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో శరణ్య అని ఆనంద చెప్తూ ఉంటే, అత్తయ్య గారు, ఆయనకు నేనంటే అసలు ప్రేమే లేదు, నాతో ఎలా కాపురం చేస్తారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. తాళి కట్టాడు కాబట్టి నీతో కాపురం చెయ్యాలి. దర్శన్ ప్రేమ నీకు మాత్రమే సొంతం. ఆ నమ్మకంతోనే నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఇప్పుడు ఆ డివోర్స్ నోటీస్ సంగతి ఏంటి అని ఆనంద శరణ్యను అడుగుతూ ఉంటే, శరణ్య డివోర్స్ నోటీస్ని ఆనందభైరవి కళ్ళ ముందే చించి విసిరేస్తుంది. ఇక ఆనంద సంతోషపడుతూ అన్నయ్య అని చెప్పి పిలవటంతో విశ్వనాథం, గీతలు బయటికి వస్తారు.
అమ్మ ఆనంద, అంతా విన్నామమ్మా. అనన్య తన చెల్లెలి జీవితంపై విషం కక్కుతుందని అనుకోలేదమ్మా, చాలా బాధగా ఉంది అని విశ్వనాథం చెప్తూ ఉంటే, గతాన్ని తలుచుకొని బాధపడటం అనవసరం అన్నయ్య. అనన్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. విడాకుల గురించి మీరు ఇక ఆలోచించకండి. అతి త్వరలోనే శరణ్య కాపురానికి బయలుదేరుతుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇంకా దాని గురించి ఆలోచించడం ఏంటమ్మా, ఇప్పుడే దాని అంతు తేలుస్తాను అని గీత ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి శరణ్య భుజాలపై చెయ్యి వేసి శరణ్యకు ధైర్యం చెప్తూ నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద భైరవి కారులో వెళ్తూ, అనన్య, నీ కాళ్ల కింద మట్టి జారిపోతుంది. నువ్వు నా ఉమ్మడి కుటుంబాన్ని కూల్చేయటం కాదు, నీకంటూ ఎవరూ లేకుండా చేస్తాను. నిన్ను అదా పాతాళానికి తొక్కేస్తాను. ఈ ఆనంద భైరవి తాండవం ఏంటో నువ్వే చూస్తావుగా అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు షమీర, అనన్య ఇద్దరు కూడా ఒక దగ్గర కలుసుకుంటారు. సో ఇప్పుడు నువ్వు బ్రతికున్న విషయం ఆనంద భైరవికి తెలిసిందనమాట అని అనన్య సమీరను అంటూ ఉంటే, నా సమస్య నీకు సిల్లీగా అనిపిస్తుందా అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంది ఎవరు? నువ్వే కదా. అసలు నువ్వు గుడికి రావటం వల్లే కదా ఆనంద భైరవి గారు నువ్వు బ్రతికే ఉన్నావు అని తెలుసుకుంది అని అనన్య అంటూ ఉంటుంది. అయినా ఇప్పుడు మనం చేసిన తప్పులను వెలికి తీసుకోవటం ముఖ్యం కాదు, సరికొత్త ఆలోచన చెయ్యాలి. ఇంకా అనన్య కాసేపు ఆలోచించి, సో ఆనంద భైరవికి నువ్వు భయపడుతున్నావన్నమాట అని చెప్పి షమీరను అడుగుతూ ఉంటుంది. చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది అనన్య అని షమీర చెప్తూ ఉంటుంది. చంపటం సింహం నైజాం, భయపడేవాడికి AK-47 ఇచ్చినా ఏం లాభం? ధైర్యం ఉన్నవాడికి చిన్న కర్ర పుల్ల ఇచ్చినా సరిపోతుంది. ఆ కర్ర పుల్ల నీ చేతిలో ఉంది, దర్శన్ని కర్ర పుల్లాలా వాడుకో అని అనన్య చెప్తూ ఉంటుంది. ఏం చెయ్యను అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది. ఏముంది, ఆ ఆనంద భైరవి నిన్ను కొట్టిందని చెప్పావు కదా, అదే విషయాన్ని దర్శన్కి చెప్పు. దర్శన్ దృష్టిలో తన తల్లి అంటేనే అసహ్యం పుట్టేలా చెయ్యి, అగ్గిలాగా రగిలిపోయేలా చెయ్యి. ఆ శరణ్యకు ఆ ఇంట్లో ఏకైక అండ ఆ ఆనంద భైరవియే. దర్శన్ దృష్టిలో ఆనంద భైరవికి ఎలాంటి విలువ లేనప్పుడు శరణ్యకు మాత్రం ఎలా విలువ ఉంటుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఇక నీ ఆపరేషన్ స్టార్ట్ చెయ్యి, ఆనంద భైరవి ఆపరేషన్ స్టార్ట్ అని అనన్య సమీరకు చెప్తూ ఉంటుంది. ఆనంద, కొత్త టాస్క్ తీసుకున్నాను, నీ బొమ్మరిల్లును త్వరలోనే కూల్చేస్తాను. షమీర శరణ్య స్థానంలోకి రాబోతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య ఒంటరిగా కూర్చొని ఆనంద భైరవి అనన్య గురించి చెప్పిన మాటలను ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు గీత, విశ్వనాథం శరణ్య దగ్గరకు వస్తారు. గీత శరణ్య దగ్గరకు వెళ్ళి, అమ్మ శరణ్య, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, చిన్నప్పటి నుంచి అక్కకు ఏం కావాలన్నా కూడా ముందుగా నేనే ఇచ్చేదాన్ని కదమ్మా. అక్క కోసం నేను నా పెళ్ళిని కూడా వద్దనుకున్నాను, కానీ అక్కెందుకమ్మా నా జీవితంపై విషం కక్కాలనుకుంది అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఏ అక్కైనా చెల్లెలి జీవితాన్ని కూల్చాలని కోరుకుంటుందా? చెల్లెలి కాపురాన్ని నాశనం చేయాలని కోరుకుంటుందా? మరి అనన్యక్క మాత్రం ఎందుకమ్మా అలా చేస్తుంది అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటే, శరణ్య, నువ్వు మాత్రమే మా కన్న కూతురువి, ఆ అనన్య మా కన్న కూతురు కాదు, కాంచన కూతురు అని చెప్పి విశ్వనాథం మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ శరణ్య, బాధపడకు, ఇప్పటికైనా నిజమేంటో మనకు తెలిసింది. ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ కాపురం గురించి. నువ్వు అల్లుడు సంతోషంగా ఉండటం మాకు కావాలమ్మా అని గీత శరణ్యకు ధైర్యం చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.